ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అండ్ ఇది నీ పర్ఫ్యూమ్, ఇది నా లైఫ్లో ఇంకో ప్రాబ్లం అనుకో. ఈ వాసన నాకు వాసన కాదు, స్వర్గం. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. నా 1000 రూపాయల పర్ఫ్యూమ్ మీకు స్వర్గంలా అనిపిస్తుందా? ఇది టూ మచ్. నేను వెళ్తున్నాను ఇక్కడ నుంచి. ఎందుకు వెళ్తున్నావు? కొంచెంసేపు నాతో కూర్చో. నువ్వు ఇప్పుడు అంత హడావుడిగా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చెప్పు. నాకు మీలాంటి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు. మీ మనసులో కూడా మెదడుంటుంది. కానీ నాకు వేరేలా అనిపిస్తుంది. మెదడు కూడా ఈ మధ్య మనసులాగే ఆలోచిస్తుంది అని. అయినా నేను నిన్ను ఈ ఒక్కరోజు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వను. నేను నీకు నా మనసులో ఉన్న ప్రతి మాట చెప్పేంత వరకు వెళ్ళనివ్వను. ఇంకా ఏం మిగిలింది చెప్పడానికి? అయినా మీకు ఏమైనా చెప్పడం వచ్చా ఏంటి? మీకు జస్ట్ దాచేయటం వచ్చంతే. దాచాల్సి వస్తుంది రేఖ. కళ్ళల్లో కన్నీళ్లున్నా నవ్వాల్సి వస్తుంది. నేను నీలాగా నా మనసులో మాట చెప్పలేను, కానీ మనసులో ఏముందో అది చూపించగలను కదా. ఐఎమ్ సారీ రేఖ. ఇప్పుడు నాకు తేలిగ్గా ఉంది. ఏదో నా మనసులో భారం అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది. మీరు సారీనా? రేఖ, నేను చెప్పిన ప్రతి మాట నిజమే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నా ప్రతి మాట నీ మనసుకి చేరేలా చేయడానికి ప్రయత్నించాను. అక్క, నువ్వు బానే ఉన్నావా? అటు ఇటు ఎందుకు పెరిగెడుతున్నావు? ధ్రువ్, నీకు ఇక్కడంతా ఎక్స్ట్రా బ్రైట్ అండ్ కలర్ఫుల్ గా అనిపిస్తుందా? లేదే, నాకంతా నార్మల్ గానే ఉంది. అమ్మ దుర్గమ్మ తల్లి, కొంపదీసి నా కళ్ళేమీ పాడిపోలేదు కదా. మరి అక్కడ ఆకాశంలో చూడు, అక్కడ నీకు రెయిన్బో కనిపిస్తుందా? అక్క, ఈ కాలంలో రెయిన్బోనా?
నీకెక్కడ కనిపిస్తుంది చెప్పు. కనిపించలేదా? లేదు. నాకైతే ఇప్పుడు కూడా కనిపిస్తుంది. కొంప తీసిన కళ్ళతో పాటు నా మైండ్ కూడా పాడిపోలేదు కదా. ఏమైంది నీకు? అక్క చెప్పు. నేను ఏం లేదు, నాకేమవుతుంది? నువ్వు అక్కడ ఏదో ఒకటి అంటుంటావు. అక్క చాలా స్ట్రెస్ తీసుకుంటుంది. తనని హ్యాపీ చేయడానికి నేను ఏదో ఒకటి చేసి తీరాలి. రేఖ వదిన ఏం చేస్తుంది ఇక్కడ? థ్యాంక్ గాడ్ ధ్రువ్కి ఈరోజు హోలీ అని గుర్తుకొచ్చింది. అండ్ తనకి తన బ్యూటిఫుల్ వైఫ్ తో హోలీ జరుపుకోవాలని అర్థమైంది. హ్యాపీ హోలీ. తప్పు కానుకకు హోలీ కదా. చూడమ్మా ఉన్నతి, ఆ అక్క తమ్ముళ్ళిద్దరి బంధం కలకాలం ఇంకా బలపడిపోతూ ఉంది. నేను ముందే చెప్పాను కదా, ఈ అక్క తమ్ముళ్ళకి ఒకరికొకరు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ అక్కర్లేదు. నీకు తెలుసా అమ్మా ఉన్నతి, ఈ మధ్య నేను హఠాత్తుగా నిద్రలోంచి లేచేస్తున్నాను. ఒకటే ఆలోచిస్తూ ఉండిపోతున్నాను. కొంపదీసి నీకు బిడ్డ పుట్టిన తర్వాత వీళ్ళు నీ బిడ్డని తీసుకెళ్లిపోరు కదా, తర్వాత నిన్ను ఒంటరిగా వదిలేస్తారు. సరిగ్గా ఇప్పుడు ధ్రువ నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్టు. అమ్మవారి దయ వల్ల అలా ఏం జరగకూడదమ్మా. అమ్మా ఉన్నతి, అమ్మా ఉన్నతి, ఉన్నతి, అయ్యో ఉన్నతి, ఏమైంది? ఉన్నతి, ఉన్నతి, ప్లీజ్ మీరందరూ వెనకెళ్ళండి. డాక్టర్ నన్ను చెక్ చేయనివ్వండి. ఆహా, చూస్తుంటే నేను చేసిన విషపు లడ్డు చెయ్యలేని పని నా విషపు మాటలు చేసినట్టుందే. బై బై ఉన్నతి బిడ్డకి, బై బై.